పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. లడ్డూ కావాలా నాయన? గణేష్ లడ్డూ వేలం కోట్ల స్కామ్. 51 లక్షల లడ్డుతో నమ్మకం సంపాదించి మై హోమ్ పూజా ధనవంతులనే టార్గెట్. నెలకు 6% లాభాల ఆశ చూపి 5 బాధితుల నుంచి 3.45 కోట్ల మోసం. హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ప్రతిష్టాత్మక మై హోమ్ పూజ గేటెడ్ కమ్యూనిటీలో వెలుగు చూసిన మల్టీ కోటి పెట్టుబడి మోసం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సాధారణ ప్రజలను మోసం చేసిన ఘటనలు తరచూ కనిపిస్తుంటే ఈసారి లక్ష్యంగా మారింది సంపన్న వర్గం. కోట్ల విలువైన అపార్ట్మెంట్లో నివసించే ధనవంతుల విశ్వాసాన్ని పెట్టుబడిగా మార్చుకొని కేటుగాళ్లు భారీ స్కామ్కు పాల్పడ్డారు. ఈ మోసానికి పునాది వేసింది గత గణేష్ చతుర్థి సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం. మై హోమ్ పూజ కమ్యూనిటీలో జరిగిన వేలంలో కొండపల్లి గణేష్ అనే వ్యక్తి ఏకంగా 51 లక్షలకు లడ్డును దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ లడ్డును కమ్యూనిటీలోని అందరికీ ప్రసాదంగా పంపిణీ చేయడంతో ఆయనపై అపారమైన నమ్మకం ఏర్పడింది. కోట్ల ఆస్తులు ఉన్న వ్యాపారవేత్తగా అందరూ భావించారు. ఆ నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకున్న కొండపల్లి గణేష్ తన అనుచరుడు బోయినపల్లి కిరణ్తో కలిసి కమ్యూనిటీలోని సంపన్నులను పెట్టుబడుల పేరుతో ఆకర్షించారు. రియల్ ఎస్టేట్తో పాటు భారీ వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, తమ వద్ద పెట్టుబడి పెడితే నెలకు 6% వరకు రాబడి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 51 లక్షల లడ్డూ కొనుగోలు చేసిన వ్యక్తి కావడంతో ఎలాంటి అనుమానం లేకుండా పలువురు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రారంభంలో కొంతకాలం నమ్మకం కలిగేలా వ్యవహరించిన నిందితులు అనంతరం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమయ్యారు. బాధితులు ఆరా తీయగా ఏడాది ఏప్రిల్లోనే వారు మై హోమ్ పూజాలోని నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయినట్లుగా తెలిసింది. సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ప్రాథమిక దర్యాప్తులో కేవలం 5 బాధితుల నుంచి 3.45 కోట్ల మేర మోసం జరిగినట్లు గుర్తించారు. అయితే అధికారికంగా ఫిర్యాదు చేసిన వారు కొద్దిమంది కావడంతో అసలు మోసపోయిన మొత్తం ఇంకా అనేక రెట్లు ఎక్కువగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లెక్కల్లోకి రాని నగదు పెట్టుబడులు కూడా భారీగా ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. ఈ ఘటన మరోసారి ఒక కీలక విషయాన్ని గుర్తు చేసింది. ఓ వ్యక్తి సంపద, హోదా లేదా ఆడంబరాన్ని చూసి పెట్టుబడులు పెట్టడం ఎంత ప్రమాదకరమో ఈ స్కామ్ స్పష్టం చేసింది. అధిక లాభాల ఆశ చూపే పథకాల విషయంలో ఎంతటి ధనవంతులైనా పూర్తిస్థాయి పరిశీలన లేకుండా పెట్టుబడి పెడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.